గేమ్ అంటే ఇమ్మాన్యువల్ ఆడాలి. ఈ రోజు ఆడాడు, ఈ రోజే కాదు ఎప్పుడు ఏ గేమ్ పెట్టినా సరే 100% ప్రాణం పెట్టి ఆడతాడు. అసలు ఈ రోజైతే ఊపిరి ఆడట్లేదు, ఎంతమంది పడిపోయారు. కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు, కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసే ప్రాసెస్ ఇమాన్యువల్ మీద పడిపోతున్నాడు. అయినా సరే లేస్తున్నాడు, లాక్కెళ్తున్నాడు, పీకెళ్తున్నాడు. ఏం ఆడాడబ్బా. తగిలింది మేబీ తనకున్న ఇమ్యూనిటీ ప్రకారం తను ఆడలేకపో ఉండొచ్చు. కానీ నామినేషన్స్ లో ఉండడం వల్ల తనకి ఇంకొంచెం స్కోప్ వచ్చినా లేకపోతే తను ఇంకొంచెం ప్రయత్నం చేసి ఉండుంటే బాగుండునేమో అనిపించింది. ఎందుకంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా పక్కన కూర్చుని పోయారు. ఇమాన్యువల్ చూసిన తర్వాత అనిపించింది ఇంత మొండిగా ఆడొచ్చా అని. ఇమాన్యువల్కి దెబ్బలు తగలలేదంటారా? విపరీతంగా తగులుంటాయి. ఒక పక్క సుమన్ శెట్టి కాళ్ళు నొప్పి ఒళ్ళు నొప్పి అనుకుంటూ తిరుగుతున్నాడు. ఒక పక్క తనూజకి ఆశా ఫ్లోరషైని లాగుతున్నప్పుడు గోర్లు గుచ్చిపోయి బ్లడ్ వచ్చేస్తున్నట్టుంది. నాకు అవన్నీ చూపిస్తుంది పవన్ కళ్యాణ్కి. ఇలా అందరికీ తగులుతున్నాయి. సో హరీష్ గారు ఇంకొంచెం ఎఫెక్ట్ పెట్టుండే తనకి అడ్వాంటేజ్ అవ్వనేమో అనిపించింది. సో ఇది కాకుండా మాట్లాడుకోవాల్సింది భరణి గారి సంచాలకుగా టూ గుడ్ అంటే టూ గుడ్. చాలా చాలా బాగా చేశారు భరణి గారు సంచాలకుగా. అద్దరు కొట్టేశారు. ఫుల్ ఆఫ్ క్లారిటీతో ఎటువంటి డీవియేషన్ లేకుండా చాలా బాగా చేశారు. రాము గాని, రీతు గాని, ఇమాన్యువల్ గాని, పవన్ కళ్యాణ్ గాని అందరూ కూడా కత్తిలాగా ఆడిన వాళ్ళే, అందరూ కూడా ధీటుగా ఆడిన వాళ్ళే. కంటెంట్ టాస్క్ పెట్టినప్పుడు కూడా అదే రేంజ్ లో ఆట అవుతుంది.